హనీ ట్రాప్, ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారాలతో హీటెక్కిన కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు మరింత ఘాటెక్కాయి. సొంత పార్టీ నేత చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ సర్కార్ కన్ఫ్యూజన్ లో పడింది. ఆ వ్యాఖ్యలను కమలదళం అస్త్రంగా మలుచుకుంటోంది. అవినీతి అక్రమాల్లో కర్ణాటక నెంబర్ 1 అంటూ కాంగ్రెస్ నేత బసవరాజ్ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సిద్ధరామయ్య సర్కార్ అసలు ముసుగు తొలగిందని ఆయన రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ రాగం అందుకున్నారు. బసవరాజు రాయరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 1 టర్మ్ ఎంపీగా పనిచేశారు. అయితే అవన్నీ వాళ్ళక్క సీఎం సిద్ధరామయ్యకు ఆర్థిక సలహాదారుడిగా ఉంటూ అవినీతిలో కర్ణాటక నెంబర్ 1 అని కమెంట్ చేయడం పొలిటికల్ సెగలు రాజేసింది. కాంగ్రెస్ సర్కార్ చీకటి కోణాన్ని బయటపెట్టారంటూ ఓవైపు బసవరాజ్ రాయరెడ్డిని అభినందిస్తూ మరోవైపు ఆయన వ్యాఖ్యలే అస్త్రంగా సిద్ధరామయ్య సర్కార్పై విరుచుకుపడుతోంది కమలదళం. సొంత పార్టీ నేతనే నిజం కక్కారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. కాంగ్రెస్ సర్కార్ అవినీతికి ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలన్నారు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర. తన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడంతో ఆగా మేఘాల మీద స్పందించారు బసవరాజ రాయరెడ్డి. తాను కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదన్నారు. పవర్ లో ఎవరున్నా సరే అవినీతి పరిపాటిగా మారిందన్నారు. తన వివరణ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం కాదన్నారు. తాను చెప్పింది నిజం, అందుకు 100% కట్టుబడి ఉంటా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ అండ్ ఐ వాంట్ టు టాక్ ಆಲ್ವೇಸ್ ಟ್ರೂತ್. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ನಾನು ಡ್ಯಾಮೇಜ್ ಕಂಟ್ರೋಲಿಗೆ ಬಂದಿಲ್ಲ. ಪ್ಲೀಸ್ ಮೇಕ್ ಇಟ್ ನೋಟ್ ದ್ಯಾಟ್. ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಏನೂ ಮಾತಾಡಿಲ್ಲ ಮತ್ತು ನಾನು ಡ್ಯಾಮೇಜ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋಕ್ಕೆ ಇಷ್ಟನೂ ಪಡೋದಿಲ್ಲ. ವಾಟ್ ಐ ಟಾಕ್ ಅದನ್ನು ಹೇಳ್ತೇನೆ, ಧೈರ್ಯದಿಂದ ಹೇಳ್ತೇನೆ, ಅದ್ರಾಗೇನು ಮುಲಾಜಿ ಇಲ್ಲ. ನಾನು ಐ ಆಮ್ ಟೆಲಿಂಗ್ ದ ಟ್ರೂತ್ ಆಲ್ವೇಸ್. ನೋಡಿ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾನು ಮೊದಲು ಹೇಳಿದ್ದೆ, ಟ್ರಾನ್ಸ್ಫರ್ಸ್ ಹ್ಯಾಸ್ ಬಿಕಮ್ ಎನ್ ಇಂಡಸ್ಟ್ರಿ. ಇದು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಗೌರ್ಮೆಂಟಿನ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ. ಇದು ನಾಮಿನೇಷನ್ ಕೊಟ್ಟ ದಿನದಿಂದನೇ ಭ್ರಷ್ಟಾಚಾರ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ಇದು ಸತ್ಯ ಅಲ್ವಾ? తన వ్యాఖ్యలపై బసవరాజ రాయరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన కమెంట్స్ పై పొలిటికల్ సెగ మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఈ ఎపిసోడ్ ను బీజేపీ అస్త్రంగా మలుచుకుంది. ఈ వ్యవహారం సిద్ధరామయ్య సర్కార్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే చర్చ జోరందుకుంది.